మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్రంలో 3వ స్థానం సాధించిన ఆత్మకూరులోని చైతన్య స్కూల్ 10వ తరగతి విద్యార్థిని మేఘన. ఆత్మకూరు విద్యా చరిత్రలోనే ప్రభంజనం. 598 మార్కులతో జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో 3వ స్థానం కైవసం చేసుకున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన చైతన్య స్కూల్ విద్యార్థిని మేఘన. ఆత్మకూరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో హైస్కూల్లో చదువుతున్న మేఘన అనే విద్యార్థినికి ఇటీవల వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు వస్తాయని ఆశించిన వచ్చిన ఫలితాల్లో 591 మార్కులు రావడంతో ఆ బాలిక తమ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో రివాల్యుయేషన్ చేయించగా ఫలితం ఒక్కసారిగా మారిపోయి 598 మార్కులతో జిల్లాలోని మొదటి స్థానం, రాష్ట్రంలో 3వ స్థానంగా ఈ అమ్మాయి మార్కులు నిలవడం విశేషం. ఆత్మకూరు విద్యా చరిత్రలోనే 598 మార్కులు రావడం ఇదే ప్రథమం కావడంతో ప్రత్యేకత చోటు చేసుకుంది. విద్యార్థిని అత్యధిక మార్కులు సాధించడంతో నేడు పట్టణంలోని చైతన్య పాఠశాలలందు పాఠశాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘన్ను అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలుపుతూ బొకేతో సత్కరించారు. వీరితో పాటు 590కి పైగా మార్కులు సాధించిన వారు 6 మంది విద్యార్థులను కూడా ఈ సందర్భంగా వీరు అభినందనలు తెలుపుతూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం కొండారెడ్డితో పాటు చైతన్య పాఠశాల రీజనల్ ఇన్ఛార్జి జి శైలేష్, కోఆర్డినేటర్ షేక్ బాషా, ఆత్మకూరు చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్ రావు, పాఠశాలకు చెందిన వెంకటరమణ, కళ్యాణి, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేఘన 598 మార్కులతో జిల్లాలో ప్రథమంగా నిలవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని విద్యార్థిని కృషిని అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఏజీఎం కొండారెడ్డి అన్నారు. తమ పాఠశాల అధ్యాపకుల సహకారం, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ మార్కులు సాధించినట్లుగా విద్యార్థిని మేఘన తెలిపింది. తమ అమ్మాయికి అత్యధిక మార్కులు సాధించడంతో మేఘన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరుస్తూ అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. కానీ కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్ మేము, ఖచ్చితంగా వస్తాయి రాసింది అమ్మాయి కాన్ఫిడెంట్. సో నా పేరు కొండారెడ్డి, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు జిల్లాకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని. మొన్న జరిగిన 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో ఆత్మకూరు నుండి మేఘన 598 మార్కులు, జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించి అద్భుత ఫలితాలని మాకు అందించింది. అదేవిధంగా సంజన 595, సౌమ్య 593, ఈ విధంగా 590కి పైన 6 మంది విద్యార్థులు, అదేవిధంగా 580కి పైన 15 మంది విద్యార్థులు, 550కి పైన 37 మంది విద్యార్థులు, 500కి పైన 56 మంది విద్యార్థులు. ఈ రిజల్ట్ ఆత్మకూరు ఒక్క బ్రాంచ్ది మాత్రమేనండి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మనకి 598 గూడూరులో వచ్చింది, అదేవిధంగా 96 రెసిడెన్షియల్. ఈ విధంగా 590కి పైన దాదాపు 48 మంది విద్యార్థులు మనకి రిజల్ట్ అద్భుతమైన ఫలితం సాధించారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి పిల్లల యొక్క కృషి, పేరెంట్ యొక్క ప్రోత్సాహం, అదేవిధంగా మా అకాడమిక్ కరిక్యులము, ప్రోగ్రాము, అదేవిధంగా మా డైరెక్టర్స్ సీమా మేడం గారు, నాగేంద్ర గారు మా మీద ఉంచిన నమ్మకము. మేము పిల్లల్ని ప్రతి ఒక్కరిని దాదాపు మాకున్న 30 బ్రాంచుల్లో 1-2 బ్రాంచ్లు అన్ని బ్రాంచులు 100% రిజల్ట్ సాధించాము. అదేవిధంగా 500 పైన 846 మందికి వచ్చాయి. ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి కారణము అయిన విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా మా అధ్యాపక బృందము, మా అకాడమిక్ ప్రోగ్రాము, అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్టు మేము ఎప్పటికీ మరవలేము. సో ఈ రిజల్ట్ని మేము ఒక స్పోర్టివ్గా తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో 600కి 600 సాధించాలనేది నెల్లూరు జిల్లాలో మా యొక్క అభిమతం. సో మేము స్టేట్లో 519 వచ్చింది మాకు ఈసారి చైతన్యకి. మాకు నెల్లూరు జిల్లాకి 600కి రావాలనేది మా కోరిక, అది సాధిస్తాము. సో దీనికి ఇదే విధంగా వీళ్ళందరి కృషి ఇంకోసారి మాకుంటే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని
ఈ ఆత్మకూరులో 598 మేఘన 598 ఆత్మకూరు చరిత్రలో ఇంకా ముందు మనం చూస్తామో లేదో తెలీదు. అదేవిధంగా ఇంతకుముందు రాలేదు. మా రికార్డుని మేమే మళ్ళీ తిరగరాస్తామని చెప్పేసి 600కి 600 ఆత్మకూరులో సాధించే విధంగా విద్యార్థులను తయారు చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని మీరు ఈ విధంగా కవర్ చేసి మాకు ప్రోత్సహించారు. మమ్మల్ని కాదు, ఈ పిల్లల్ని ప్రోత్సహించారు. వాళ్ళే భవిష్యత్తుకి ఇన్స్పిరేషన్. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా చదువుతారని. సో పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. చాలా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడాను. మీ అందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు సోమిశెట్టి రమేష్ బాబు. మా పాప మేఘన 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మరి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆత్మకూరు చదువుతూ ఉంది. 591 మార్కులు వచ్చాయి. కానీ మరి ప్రిన్సిపాల్ అయితేనేమి, డీన్ సార్ అయితేనేమి, ఏజెం సార్ అయితేనేమి, కోఆర్డినేటర్ సార్ అయితేనేమి, మా పాప అయితే మిగతా అందరికంటే కాన్ఫిడెంట్గా చెప్తుంది, ఖచ్చితంగా నాకు మార్కులు సైన్స్లో 100 రావాలి, టోటల్గా మంచి మార్కులు రావాలి, స్టేట్ బెస్ట్ మార్క్స్ రావాలి అని చెప్పి అనుకున్నాం. అమ్మాయి ఎప్పుడు చూసినా ఎక్కడ కూడా రాజీ పడలేదు, కాన్ఫిడెంట్గా వస్తాయని చెప్పింది. ఆ నమ్మకమే వీళ్ళందరి యొక్క సలహా మేరకు రీవెరిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది. మరి రీవెరిఫికేషన్ అప్లై చేసిన తర్వాత మరి రిజల్ట్ రావడం జరిగింది. మరి రిజల్ట్లో కూడా సైన్స్లో 92/99 మార్కులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతటి మార్కులు రావడానికి మా కారణం మరి యొక్క ఏజెం సార్ అయితేనేమి, కోఆర్డినేటర్ సార్ అయితేనేమి, వీళ్ళ యొక్క ప్లానింగ్ అయితేనేమి, ఈ యొక్క ఉపాధ్యాయ బృంద కృషి అయితేనేమి, ఇవన్నీ కూడా మాకు ఈ రిజల్ట్ రావడానికి సహకరించాయి. మరి అందరి సహకారానికి మేము ప్రత్యేక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు ఎస్ మేఘన. నేను శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఎస్ఎస్సి బోర్డ్ 2025 ఎగ్జామ్స్ నేను చాలా చక్కగా రాశాను. మంచి మార్క్స్ వస్తాయి అనుకున్నాను. కానీ నాకు ఫస్ట్ 591 మార్క్సే వచ్చాయి. అన్ని సబ్జెక్ట్స్లో అనుకున్న మార్క్స్ వచ్చినప్పటికీ సైన్స్లో మాత్రం 92 మార్క్సే వచ్చాయి. మా టీచర్స్ యొక్క సజెషన్ మేరకు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేయడం జరిగింది. రీవెరిఫికేషన్ తర్వాత నాకు సైన్స్లో 99 మార్క్స్ వచ్చాయి. టోటల్ 598 మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా ఏజీఎం సార్, కోఆర్డినేటర్ సార్, ప్రిన్సిపల్ సార్, డీన్ సార్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్, మోటివేషన్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ కూడా మాకు చాలా సహాయపడ్డాయి. నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా లక్ష్యం కోసం నిరంతరం సాధన చేస్తానని తెలియజేస్తున్నాను.